ఈ మధ్యనే టీవీ ఆర్టిస్ట్ చంద్రకాంత్ అలియాస్ చందు సూసైడ్ చేసుకున్న సంగతి ప్రతి ఒక్కరికి తెలిసిందే. అసలు ఎందుకు అతను అలా చేసుకోవాల్సొచ్చింది? అతనికి ఎందుకు ఆ దుస్థితి వచ్చింది? తెలుసుకోబోయే ముందు అతని గురించి పూర్తి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. చందు పుట్టింది, పెరిగింది, చదువుకుంది మొత్తం సికింద్రాబాద్‌లోనే. తండ్రి రైల్వే ఎంప్లాయ్ అవ్వడంతో మొదటి నుంచి అతనికి గవర్నమెంట్ జాబ్ చేయాలనేది అతని కోరిక. అంతేకాకుండా అతను ఒక స్టేట్ లెవెల్ ఫుట్బాల్ ప్లేయర్. అండర్ 21 ఫుట్బాల్ ప్లేయర్‌గా స్టేట్ లెవెల్‌లో ఆడాడు. ఒకరోజు చందు గ్రౌండ్‌లో ప్రాక్టీస్ చేస్తుండగా అతన్ని చూసి ఒక పోలీస్ ఆఫీసర్ నీకు డిపార్ట్‌మెంట్‌లో జాబ్ ఇప్పిస్తాను. దానికి నువ్వు 2,00,000 లంచం కట్టాలి అని అడిగాడు. దాంతో చంద్రకాంత్ తెలిసిన వాళ్ళ దగ్గర నుండి 2,00,000 అప్పుగా తీసుకొచ్చి అతనికిచ్చాడు. ఆ తర్వాత కొద్ది రోజులకి ఆ పోలీస్ ఆఫీసర్ అతన్ని మోసం చేశాడని తెలుసుకున్నాడు. చేసేదేం లేక ఒక జిమ్‌లో కొద్ది రోజులు కోచ్‌గా, ఆ తర్వాత మరి కొద్ది రోజులు ఒక స్కూల్‌లో ఫుట్బాల్ కోచ్‌గా వర్క్ చేశాడు. అదే టైంలో తనకి తన భార్య అయిన శిల్పతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. మరొక వైపు చందుకి ఫస్ట్ నుంచి ఇండస్ట్రీలోకి రావాలనేది అతని డ్రీమ్. దానికోసం అతను చాలా ప్రయత్నం చేస్తున్నాడు. అదే టైంలో అతనికి మంజులా నాయుడు డైరెక్షన్‌లో 'శ్రావణ సమీరాలు' అనే ఒక సీరియల్‌లో ఆఫర్ వచ్చింది. అలా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ పోతున్నాడు. ఆ తర్వాత 11 సంవత్సరాల రిలేషన్‌షిప్ తర్వాత ఇంట్లో వాళ్ళందరిని ఒప్పించుకొని శిల్పాని 2015 నవంబర్‌లో పెళ్లి చేసుకున్నాడు. 2016లో అతనికొక పాప పుట్టింది. మరోవైపు చూస్తే అతనికి ఇండస్ట్రీలో పెద్దగా ఆఫర్‌లేం లేకుండా పోయాయి. అదే టైంలో ఫైనాన్షియల్ సపోర్ట్ కోసం శిల్ప తనతో ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీ పెట్టించింది. మరోవైపు ఇండస్ట్రీలో వర్క్ చేస్తూనే ఇంకోవైపు సాఫ్ట్‌వేర్ కంపెనీని రన్ చేస్తున్నాడు. కంపెనీ బాగా లాస్ రావడంతో కోవిడ్ టైంలో కంపెనీని తీసేశాడు. అదే టైంలో అతనికి జీ తెలుగులో ప్రసారమయ్యే 'త్రినయని' అనే సీరియల్‌లో ఆఫర్ వచ్చింది. ఆ సీరియల్ చేస్తుండగా ఆ సీరియల్ కో ఆర్టిస్ట్ అయిన పవిత్ర జయరాంతో అతనికి పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత కొద్ది రోజులకి వాళ్ళిద్దరి ప్రవర్తన చూసి ఆ యాజమాన్యం అతన్ని ఆ సీరియల్ నుంచి తప్పించేశారు. ఆ తర్వాత పవిత్ర జయరాం తనని తనతో పాటే తన ఫ్లాట్‌లో పెట్టుకుంది. ఆ తర్వాత ఎలాంటి ఆఫర్‌లు లేక ఏడాది పాటు ఖాళీగా ఉండిపోయాడు చంద్రకాంత్. అదే సమయంలో పవిత్ర జయరాం తిరిగి అతనికి మరికొన్ని సీరియల్స్‌లో ఆఫర్ ఇప్పించారు. తనని కష్టకాలంలో ఆదుకుందని అతను పవిత్ర జయరాంకి బాగా కనెక్ట్ అయిపోయాడు. ఇదివరకే పెళ్లైపోయి భర్తను వదిలేసి 20 సంవత్సరాల కూతురు, 23 సంవత్సరాల కొడుకు ఉన్న పవిత్ర జయరాం చంద్రకాంత్‌కి ఆల్రెడీ పెళ్లయి ఇద్దరు పిల్లలున్నారని తెలిసి కూడా అతనితో ప్రేమాయణం కొనసాగించింది. అంతేకాకుండా ఎప్పుడైతే పవిత్ర జయరాంతో పరిచయం ఏర్పడిందో చంద్రకాంత్‌కి అప్పటినుంచే భార్య పిల్లల్ని వదిలేసొచ్చి మరి తన దగ్గరే ఉండిపోయాడు చంద్రకాంత్. చంద్రకాంత్ ప్రవర్తనలో మార్పును గమనించిన అతని భార్య శిల్ప ఏంటి ఇది అని అడగ్గా మేమిద్దరం ఫ్రెండ్స్ అంటూ చెప్పుకుంటూ వచ్చాడు. అంతటితో ఆగకుండా పలుమార్లు తనని వాళ్ళ ఇంటికి తీసుకెళ్లాడు. బోనాలకు కూడా వాళ్ళ ఇంటికి తీసుకెళ్లాడు. మొదట శిల్ప కూడా వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అనే అనుకుంది. ఆ తర్వాత ఇండస్ట్రీలో వస్తున్న పుకార్లు విని శిల్పకు కన్ఫర్మ్ అయిపోయింది. దాంతో శిల్ప అతన్ని అడగ్గా అవును మా ఇద్దరికి రిలేషన్ ఉంది అనేసి వాళ్ళిద్దరి మధ్య ఉన్న రిలేషన్ ని చంద్రకాంత్ బయట పెట్టాడు. ఎప్పుడైతే శిల్పకి అతని విషయం తెలిసిందో అప్పుడు శిల్పాని తన ఇద్దరు పిల్లల్ని వదిలేసి పూర్తిగా పవిత్ర జయరాం దగ్గరకు వచ్చి ఉంటున్నాడు. అంతటితో ఆగకుండా తనకు విడాకులు కావాలంటూ శిల్పాని చాలా సార్లు కొట్టాడు. శిల్ప పవిత్ర జయరాంకి ఫోన్ చేసి నా భర్తని విడిచిపెట్టు అని అడగ్గా అతను నీవాడు కాదు అతను నా భర్త. నువ్వేం పీక్కుంటావో పీక్కో నేను వదలను అంటూ తిరిగి పవిత్ర జయరాం శిల్పతో వాదించింది. శిల్ప కూడా అంతటితో ఆగకుండా పవిత్ర జయరాం కొడుకుకు ఫోన్ చేసి మీ అమ్మ నా భర్తతో ఉంటుంది. మీరైనా ఏమైనా చెప్పొచ్చు కదా అని అడిగితే అప్పుడు అతను అది వాళ్ళిద్దరి లైఫ్. మా అమ్మ లైఫ్‌కు మేము ఎలాంటి అభ్యంతరం చెప్పము. అది వాళ్ళ లైఫ్ వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళుంటారు అంటూ అతను కూడా మొహానే చెప్పి ఫోన్ కట్ చేశాడు. వాళ్ళిద్దరి టార్చర్ తట్టుకోలేక శిల్ప పలు సంఘాలకి, మహిళా మండలాలకి కూడా ఫిర్యాదు చేసింది. వాళ్ళు కౌన్సిలింగ్ ఇచ్చి పంపించడంతో తను సైలెంట్ గా ఉండిపోయింది. అంతటితో ఆగకుండా పవిత్ర జయరాం, చంద్రకాంత్ తనకు వాళ్ళకి నచ్చినట్లు విచ్చలవిడిగా వీడియోలు తీసుకొని మరి తనకు ఇంకా బాధ పెట్టాలని తన ఫోన్‌కే పంపించేవాళ్ళంట. అంతేకాక ఎప్పుడైనా చంద్రశేఖర్ ఇంటికి వెళితే ఇంటికి వెళ్ళినప్పుడు కూడా తనతో మాట్లాడకుండా పవిత్ర జయరాంకి వీడియో కాల్ చేసి రాత్రంతా మాట్లాడుకునేవాళ్ళంట. ఆ విధంగా కూడా శిల్పాని చాలా హింసించారని శిల్ప చెప్తుంది. ఇదిలా ఉంటే ఈ మంత్ న్యూ ప్రాజెక్ట్ సైన్ చేయడానికని పవిత్ర జయరాం, చంద్రకాంత్ కలిసి బెంగుళూరు వెళ్లారు. అక్కడ ప్రాజెక్ట్ వర్క్ చూసుకొని తిరిగి వస్తుండగా యాక్సిడెంట్ అయ్యి పవిత్ర జయరాం మరణించిన సంగతి అందరికీ తెలిసిందే. ఆ తర్వాత తన అంత్యక్రియలన్నీ తన పుట్టిన ఊరైన కర్ణాటకలోని మాండ్యలో మొదటి భర్త, ఇద్దరు పిల్లల చేతుల మీదుగా జరిగింది. ఆ అంత్యక్రియల్లో చంద్రకాంత్‌ని అందరం పక్కన పెట్టేసి తన మొదటి భర్త చేతుల మీదుగా జరిపించారు. బహుశా అది కూడా ఒక పెద్ద కారణం అయ్యుండొచ్చు చంద్రకాంత్ అంతలా బాధపడి ఉండడానికి అని ఇంట్లో సభ్యులు చెప్తున్నారు. ఆ తర్వాత చంద్రకాంత్ అక్కడి నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఎలా పిచ్చిగా ప్రవర్తించాడన్న సంగతి మనందరికీ తెలిసిందే.
మా ఇద్దరికి రిలేషన్‌షిప్ ఉంది. మేము గత కొద్ది రోజులుగా కలిసి ఉంటున్నాము. పెళ్లి కూడా చేసుకున్నాము. దీన్ని అఫీషియల్‌గా అనౌన్స్ చేద్దాం అనుకుంటున్నాము. కానీ ఇంతలోనే ఈ ఘోరం జరిగిపోయింది అంటూ కొన్ని టీవీలకి ఇంటర్వ్యూస్ కూడా ఇచ్చాడు. పవిత్ర జయరాం మరణం తర్వాత చంద్రకాంత్ చాలా కుమిలిపోయాడు. తను చాలా ఒంటరిగా ఫీల్ అయిపోయాడు. తిరిగి భార్య దగ్గరకు కూడా రాలేని పరిస్థితి అతనికి. ఇదిలా ఉంటే పవిత్ర జయరాం మరణం తర్వాత మన తెలుగు రిపోర్టర్ ఒకరు మాండ్యాకి వెళ్లి తన కొడుకు, కూతుర్ని ఇంటర్వ్యూ చేశారు. అప్పుడతను ఆ పిల్లల్ని మీ అమ్మ, మీ నాన్న ఎప్పుడో విడిపోయారంట గదా! మీ అమ్మకు, మీ నాన్నకు అసలు పడదంట గదా! అని ఆ రిపోర్టర్ అడగ్గా, ఆ పిల్లలిద్దరూ మా అమ్మ, నాన్న చాలా బాగా కలిసుంటారు. మా నాన్నకు మా అమ్మ అంటే చాలా ఇష్టం. ఇదంతా ఫేక్ న్యూస్ అంటూ చెప్పుకుంటూ వచ్చారు. కానీ ఆల్రెడీ ఇంతకు ముందు జరిగిన ఒక టీవీ ఇంటర్వ్యూలో పవిత్ర జయరాం తనకు తానే స్వయంగా నేను నా భర్తను 20 ఏళ్ల కిందటనే వదిలేసి వచ్చాను. నా భర్త నన్ను చాలా చిత్రహింసలు పెట్టేవాడు. అందుకే అతనితో విడిపోయాను అంటూ తను చెప్పుకుంటూ వచ్చింది. మళ్ళీ ఆ యాంకర్ మీ అమ్మకు చంద్రకాంత్‌కి ఏంటి రిలేషన్ అని అడిగితే ఆ పిల్లలు అందరూ ఆర్టిస్టులు ఎలా ఫ్రెండ్లీగా ఉంటారో మా అమ్మ చంద్రకాంత్ కూడా అలాగే ఫ్రెండ్లీగా ఉన్నారు. అంతే తప్ప వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి రిలేషన్ లేదు. వాళ్ళు ఒక మంచి ఫ్రెండ్స్ అంటూ అందరిని పిచ్చివాళ్ళని చేశారు. ఎందుకంటే ఆల్రెడీ చంద్రకాంతే టీవీల ముందుకొచ్చి చెప్పాడు. మా ఇద్దరికి రిలేషన్‌షిప్ ఉంది. మేమిద్దరం గత 5, 6 సంవత్సరాలుగా కలిసి ఉంటున్నాము. పెళ్లి కూడా చేసుకున్నాం. దీన్ని త్వరలో అఫీషియల్‌గా అనౌన్స్ చేద్దాం అనుకున్నాను. ఇంతలోనే ఈ ఘోరం జరిగిపోయింది అంటూ చంద్రకాంత్ చెప్పుకుంటూ వచ్చాడు. అలాగే వాళ్ళ అమ్మ కూడా తన భర్తని విడిపోయాను అని చెప్పుకుంటూ వచ్చింది. కానీ ఇప్పుడు ఈ పిల్లలు మాత్రం వాళ్ళ ఫ్రెండ్స్ అని చెప్తున్నారు. అంతేకాకుండా చంద్రకాంత్ తనని పాప అని పిలుస్తాడు. అలాగే ఆమె చంద్రకాంత్‌ని మామ అని పిలుస్తుంది. మరి అప్పుడు ఆ పిల్లలకు తెలీదా చంద్రకాంత్‌ని తను మామ అని పిలుస్తుందన్న సంగతి తన పిల్లలకు తెలీదా? అలాగే చంద్రకాంత్ చేతి మీద, పవిత్ర జయరాం చేతి మీద ఇద్దరి చేతి మీద ఒకటే టాటూ ఉంటుంది. పైగా వాళ్ళిద్దరూ వాళ్ళ రీల్స్ చాలా క్లోజ్‌గా చేశారు. ఆ రీల్స్‌లో కూడా తనని మామ అని పిలుస్తుంది. అంతేకాకుండా పవిత్ర జయరాం, తన ఇద్దరు పిల్లలు, చంద్రకాంత్ నలుగురు కలిసి ఒకే ఫ్లాట్‌లో ఉంటున్నారు. మరి ఇవన్నీ తెలిసి పిల్లలెందుకు దాచిపెడుతున్నారు? 20 సంవత్సరాల కూతురు, 23 సంవత్సరాల కొడుకు ఎందుకు ప్రపంచాన్ని పిచ్చివాళ్ళని చేస్తున్నారు? వాళ్ళకన్ని విషయాలు తెలిసి కూడా ఎందుకు మనందరిని పిచ్చివాళ్ళని చేస్తున్నాడు? చంద్రకాంత్ భార్య శిల్ప పవిత్ర జయరాం కొడుకుకు ఫోన్ చేసి, "మీ అమ్మ, నా భర్త ఇద్దరూ కలిసి ఒకే రూమ్‌లో ఉంటున్నారు. మీకేం అనిపించటం లేదా?" అని అడిగినప్పుడు అతను వాళ్ళిద్దరూ అది వాళ్ళ లైఫ్. వాళ్ళిష్టమొచ్చినట్టు వాళ్ళుంటారు. వాళ్ళకి నేను ఎలాంటి అబ్జెక్షన్ చెప్పను అని అన్నాడు. ఈ విషయం శిల్పానే మీడియా ముందు చెప్పింది. మరి అలా అన్నప్పుడు ఆ అబ్బాయి ఇప్పుడు మా అమ్మకు, చంద్రకాంత్‌కి ఎలాంటి రిలేషన్ లేదు ఫ్రెండ్స్ అని ఎందుకంటున్నాడు? ఒకవేళ వాళ్ళ అమ్మ ఎవరినన్నా ఒకరిని రూమ్‌లోకి తీసుకపోతే ఆ కొడుకు ఆపే బాధ్యత లేదా? రేపు తన చెల్లో లేకపోతే తన భార్యనో ఒక పరాయి మగాడిని రూమ్‌లోకి తీసుకపోతది. అప్పుడు గూడా అతను చూస్తూనే ఉంటాడా? చిన్న పిల్లోడైతే కాదు గదా! 23 సంవత్సరాలంటే తనకు కూడా పిల్లల్ని కనే ఏజ్ ఉంది. మరి అతను ఆపాలి గదా! వాళ్ళ అమ్మని క్వెషన్ జెయ్యాలి గదా! ఏంటి నువ్వు చేస్తున్న పనని క్వెషన్ జెయ్యాలి గదా! ఎందుకు చేయలేడు? పైగా ఇప్పుడు లోకానికి వాళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్ అని అందరిని చెప్పి ఇంత ఫూల్స్‌ని చేస్తున్నారు ఆ ఇద్దరు పిల్లలు కలిసి. ఇదిలా ఉంటే ఈ మధ్యనే చంద్రకాంత్ కూడా ఆమె మరణం తట్టుకోలేక సూసైడ్ చేసుకొని తన ఫ్లాట్‌లోనే చనిపోయాడన్న సంగతి అందరికీ తెలిసిందే. తను చనిపోబోయే ముందు కూడా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఐయామ్ కమింగ్ పాప అంటూ పోస్ట్ చేశాడు. ఈ విషయం కూడా ప్రపంచమంతా చూశారు. మరి ఇప్పుడు పవిత్ర జయరాం పిల్లలు ప్రపంచానికి ఏం చెప్తారు? ఫ్రెండ్స్ అని చెప్పారు కదా! ఫ్రెండ్ కోసం ఎవరైనా చచ్చిపోతారా? లేకపోతే పవిత్ర జయరాం ఎప్పుడైతే చనిపోయిందో అప్పుడు తన పేరు పక్కన ఇన్‌స్టాగ్రామ్‌లో పవిత్ర జయరాం చందర్ అని తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ఉండేది. తను చనిపోయిన వెంటనే పవిత్ర జయరాం చందర్ కాస్త తొలగించేసి పవిత్ర జయరాం అని పెట్టారు. అంటే ఇది ఎందుకు పిల్లలు చేసినట్టు? ఇది మీడియా చూడకూడదనా? లేకపోతే పబ్లిక్ చూడకూడదనా? ఇంత జరిగిన తర్వాత కూడా పిల్లలు పబ్లిక్‌కి వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అనే చెప్తారా? ఒకవేళ వాళ్ళు ఫ్రెండ్స్ అని చెప్పినా, వాళ్ళు చెప్పింది విన్న మనం పిచ్చోళ్ళమైపోతాం. ఏదైతే ఏముంది, చనిపోయిన పవిత్ర జయరాం బాగానే ఉంది. చనిపోయిన చందు బాగానే ఉన్నాడు. ఒకవైపు లాస్ట్‌కి పవిత్ర జయరాం మొదటి భర్త, తన పిల్లలు గూడా బాగానే ఉన్నారు. ఎట్టకేలకు తిరిగి ఇన్ని రోజులు తండ్రికి దూరంగా ఉన్న పిల్లలు కాస్త ఎప్పుడైతే వాళ్ళ మదర్ చనిపోయిందో, మళ్ళీ తిరిగి తండ్రి దగ్గరికే చేరారు. ఆ పిల్లలు సేఫే ఉన్నారు. తన మొదటి భర్త సేఫే ఉన్నారు. లాస్ట్‌కి శిల్ప పరిస్థితేంటి? ఆ ఇద్దరు చంటి బిడ్డలు 8 సంవత్సరాలు, 4 సంవత్సరాలు. వాళ్ళ పరిస్థితేంటి? ఎంత అన్యాయం కదా! ఈ అన్యాయం ఎవరు చేశారు?
చందు చేశాడా? శిల్పా జయరాం చేసిందా? ఇంత చూసి కూడా, ఇంత జరిగాక కూడా కొంతమంది యూట్యూబ్‌లో ఏమని కామెంట్లు పెడుతున్నారంటే, తప్పంతా శిల్పాదే. శిల్పాకు తన భర్తని ఎలా పెట్టుకోవాలో తెలీదు. తన భర్తను ఎలా సరిదిద్దుకోవాలో తెలియలేదు. తప్పంతా శిల్పాదే. తనే తన భర్తను మార్చుకోవాల్సింది అని తిరిగి శిల్ప మీద కౌంటర్ వేస్తున్నారు. అరే బాబు ఆణిముత్యాలు, వదిలేయండి. శిల్ప మీద కౌంటర్ వేయడం వదిలేయండి. తనకు తన భర్తను మార్చుకోవడం తెలియలేదు అని మీరు చెప్తున్నారు. తను ఒక హెచ్ఆర్. తనకు తెలియకుండా ఉంటుందా? ఏంటి శిల్పా జయరాంకి ఏంటి స్టడీసు? 10th క్లాస్ కూడా సరిగా చదవలేదంట. అలాంటి ఆవిడ ఇంకొక ఆమె భర్తను లాక్కొని ఎలా బ్రతికింది? 5 ఏండ్లు ఎలా ఊరేగింది? తనలాగా లాక్కోవడానికి శిల్పాకు రాలేదు. నిజమే మీరన్నది. తనలాగా లాక్కోవడానికి రాలేదు ఆమెకు. ఆమె బాగా చదువుకుంది. తనొక హెచ్ఆర్. తన మాటల్లో మెచ్యూరిటీ లెవెల్స్ ఉన్నాయి. తనకి తన భర్తని రోడ్డుకి ఎక్కించకూడదు అని అనుకున్నది కాబట్టే తను ఏమీ చేయలేకపోయింది. పవిత్రలాగా బరితెగించి ఉంటే లేదా శిల్ప ఈరోజు మంచిగానే ఉండేది. అలా చేయలేకపోయిందండి పవిత్ర గారిలాగా శిల్ప గారు. పవిత్రలాగా ఆమెకు రోడ్డెక్కడానికి రాలేదు. పవిత్రలాగా ఆమెకు ధైర్యం చేసి పోతే పోయాడు. వీడి కోసం నేనేంటి 5 సంవత్సరాలు మాట్లాడలేడంట ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆవిడతోని. ఎంత పెయిన్‌ఫుల్లో చూడండి. 5 సంవత్సరాలు మాట్లాడనే లేడంటే కనీసం ఈ 5 సంవత్సరాల్లో ఒక్కసారన్నా తనను ముట్టుకొనుంటాడా? అంత నరకమా ఆ భార్యకిచ్చేదతను. అలా శిల్ప గారు పవిత్రలాగా చేయలేకపోయింది. పోతే పోయాడు వీడేంటి? వీడి కోసం నేను 5 సంవత్సరాలు వెయిట్ చేయడం ఏంటి? అని తను కూడా పవిత్రలాగా వేరే మగాడిని పట్టుకోవడానికి ఎంతో సేపు పట్టదు. క్షణాల్లో పని. కానీ తను అలాంటి తప్పుడు పని చేయదలుచుకోలేదు. అందుకే వస్తాడు, ఏదో ఒక రోజు వస్తాడు అని చంటి బిడ్డల్ని పెట్టుకొని తన కోసమే ఎదురు చూస్తూ ఉండిపోయింది. లాస్ట్‌కి ఏమైంది? అలా కూడా తనని మోసం జేశాడు. ఇంకా ఈ కామెంట్లు పెట్టే బ్యాచ్ ఉంటది గదా! ఈ బ్యాచ్ ఏమని కామెంట్లు పెడతారు? పవిత్రనే కరెక్టు. శిల్పనే రాంగు. శిల్పకి మార్చుకోవడం రాలేదు. పవిత్రకి ఏ తోడు లేడు గాబట్టి ఒక తోడు వెతుక్కుంది. తప్పేముంది పవిత్ర వెతుక్కోవడంలో? తప్పు లేదు. ఎప్పుడు ఒక పరాయి మగాడిని వెతుక్కునేటప్పుడు తనకి ఎలాంటి ఫ్యామిలీ లేకపోతే నువ్వు ఒక్కడిని గాదు నలుగురిని వెతుక్కున్నా తప్పులేదు. ఆల్రెడీ ఒక ఫ్యామిలీ ఉండి చక్కగా సంసారం చేసుకుంటా ఉన్నవాడిని నువ్వు లాక్కుంటే అక్కడ సంసారం నాశనం చేసినట్టే కదా! అది తప్పే కదా! ఇది తెలిసి గూడా కొంతమంది ఆణిముత్యాలు కమెంట్లు పెడతారు చూడండి. బాబోయ్! ఇప్పుడు నేను ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను. ఈ వీడియో పోస్ట్ చేసినాక ఎలాంటి కమెంట్స్ ఒస్తాయో గూడా నాకు తెలుసు. బట్ అయినా ఎందుకు నేను ఇలాంటి వీడియో పెడుతున్నానంటే, సమాజం కనీసం ఇప్పుడైనా సరే మేలుకోండి. ఇలాంటి రిలేషన్‌షిప్స్‌కి ఎవరు ఎంకరేజ్ చేయకండి. దయచేసి అసలు ఎవరు ఎంకరేజ్ చేయకండి. ఇలాంటి రిలేషన్‌షిప్స్ ఎక్కువ రోజులు నిలబడవు. మనం ఎంత ట్రై చేసినా ఇలాంటి రిలేషన్‌షిప్స్ ఉండాలని దేవుడు తొక్కేస్తాడు. కాబట్టి ఇలాంటి వాటిని మీరు మేలు చేయకపోయినా పర్వాలేదు కానీ, ఇలాంటివి ఎంకరేజ్ చేయకండి. అందుకే నేను ఇప్పుడు వీళ్ళ స్టోరీని పోస్ట్ చేస్తున్నాను.